This video is for educational and informational purposes only. Please do your own research before applying. గ్రామీణ వ్యవసాయ శాఖలో చేసే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి ఎలాంటి పరీక్ష లేకుండా ఒక్క రోజులోనే సెలెక్షన్ చేస్తారు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే నెలకి 30,000 జీతం ఇస్తారు. అండ్ ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన హైదరాబాద్ DRDO సంబంధిత సంస్థ నుంచి కూడా, మన హైదరాబాద్లో ఉన్న సంస్థ నుంచి కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. దీనికి ఎలాంటి పరీక్ష లేకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలెక్షన్ చేస్తున్నారు. 30,000 స్టైఫండ్ ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి ICAR కింద పనిచేస్తున్న CRIDA నుంచి అయితే వచ్చిందనమాట. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఊరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన ICAR కింద పనిచేస్తున్న CRIDA అంటే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ నుంచి అయితే వచ్చిందనమాట. ఇందులో మీకు ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, మీకు శాలరీ 30,000 ఉంటుంది, ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి, మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని కనుక చివరి వరకు స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో ఫస్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 23 ఏప్రిల్ 2026 కల్లా మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 45 ఇయర్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఇంకా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ కూడా ఉంటుంది. SC ST వాళ్ళకు ఒక 5 ఇయర్స్, OBC వాళ్ళకు ఒక 3 ఇయర్స్, ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తారు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే ఇందులో మీకు YPA యంగ్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ 1 ఉంటుంది, ఇందులో 2 ఉంటాయి. ఈ 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి మీరు దేనికి సెలెక్ట్ అయినా సరే మీకు మంత్లీ 30,000 పర్ మంత్ శాలరీ అయితే ఇస్తారు. నెక్స్ట్ మీకు క్వాలిఫికేషన్ మాత్రం చాలా స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఉన్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం చాలా యూజ్ అవుతుంది. ఇందులో ఏంటంటే మీకు 2 టైప్స్ ఉన్నవి. ఒకటి యంగ్ ప్రొఫెషనల్ 1 అని ఉంది, యంగ్ ప్రొఫెషనల్ 2 ఉంది. ఈ 2 వాటికి క్వాలిఫికేషన్స్ అనేటివి డిఫరెంట్గా ఉన్నాయి. క్లియర్గా చూడండి. మీకు ఇందులో కూడా ఎసెన్షియలే ఇంపార్టెంట్, డిజైరబుల్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఎసెన్షియల్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ డిజైరబుల్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప అది కంపల్సరీ అయితే కాదు. సో ఫస్ట్ యంగ్ ప్రొఫెషనల్ 1కు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్లో కానీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో మీకు డిగ్రీ ఉంటే చాలు, విత్ 55% ఆఫ్ మార్క్స్. ఇంకా అంతకుమించి ఏం అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన డిజర్బుల్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప అది కంపల్సరీ అయితే కాదు. తర్వాత యంగ్ ప్రొఫెషనల్ ఈ 2 దానికి అడ్మిన్ 2 దానికి వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ 1లోనే మీకు అడ్మిన్ 2 దానికి వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే సేమ్ డిగ్రీ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్లో కానీ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో కానీ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. సో ఈ 2 క్వాలిఫికేషన్స్, ఈ 2 ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. దానికి మించి ఒకవేళ ఇక్కడ ఇచ్చిన డిజైరబుల్ దాంట్లో ఉన్న క్వాలిఫికేషన్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ పెట్టకుండా ఈ 23 ఏప్రిల్ రోజు మీకు మన హైదరాబాద్ లొకేషన్లోనే వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తున్నారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ని వెరిఫై చేసుకొని వాకిన్ ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ని వెరిఫై చేసి మీకు ఆ రోజే 23 రోజే మీకు జాబ్ కూడా వస్తుందో లేదో చెప్పి మీకు చెప్పేస్తారనమాట. సో మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. 23 రోజు ఉంటుంది.
నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 9th ఏప్రిల్ నుంచి మీకు 9th ఏప్రిల్ రోజు అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వాకిన్ ఇంటర్వ్యూ మాత్రం మీకు 23rd ఏప్రిల్ రోజు ఉంటుంది. రిపోర్టింగ్ టైం వచ్చి మీరు 10 o'clockకి అక్కడ చెప్తాను, లొకేషన్ అవన్నీ చెప్తాను. మీకు 10 o'clockకి మీరు అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 23rd ఏప్రిల్ రోజు 10 o'clock రిపోర్ట్ చేయాలి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీరు అక్కడికి వెళ్ళే కంటే ముందే వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ని ఇచ్చారు, దాన్ని నింపుకొని దాంతోపాటు సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి, అవన్నీ తీసుకొని పోవాలి. సో అప్లికేషన్ ఫామ్ ఏంటంటే, మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూసుకున్న మీకు అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది. నేను డైరెక్ట్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ ఫామ్ అని చెప్పి డైరెక్ట్ ఇస్తాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. దాన్ని మొత్తం మీరు ఫిల్ చేయాలి, మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటే మొత్తం ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్కి మీరు ఏం చేయాలంటే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అటాచ్ చేయాలి. ఏవేవంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన, ఏజ్కి సంబంధించిన, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అవన్నీ మీరు అటాచ్ చేసేసి ఆ అప్లికేషన్ ఫామ్, ఈ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్తో పాటు ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ని తీసుకొని ప్రతిదానిపైన మీరు సైన్ చేసి అక్కడ ఈ 23rd ఏప్రిల్ 2026 రోజు ICAR CRIDA సంతోష్ నగర్ హైదరాబాద్ 500059 ఈ లొకేషన్కి 10 o'clock వరకు వెళ్ళిపోయారంటే మీకు ఫస్ట్ మీ క్వాలిఫికేషన్ మీరు ఎలిజిబుల్ లేదా అని చెప్పి చెక్ చేసి దాని తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకొని మీకు జాబ్ అయితే ఇస్తామని చెప్పి వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. మీకు అప్లికేషన్ ఫామ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఇలా ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో PDF ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్ పైన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని ఉంటుంది, అది ఇక్కడ వేసేసి రైట్ సైడ్లో మీ ఫోటో అతికించేసి ఇంకా బ్లాక్ లెటర్స్లో మొత్తం క్యాపిటల్ లెటర్స్తో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ప్రాపర్గా అన్ని డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తూ కిందకి స్క్రోల్ చేసి డిక్లరేషన్ వస్తుంది, అది మొత్తం చదివేసి ఇక్కడ డేటు ఏ రోజు అప్లై చేస్తున్నారు, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీరు సిగ్నేచర్ చేసేసి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీరు 23rd రోజు అక్కడికి వెళ్ళారంటే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీకు లొకేషన్ టైం నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్లో చూస్తున్నాను. రిపోర్టింగ్ టైం అయితే 10 o'clock ఉంటుంది. ICAR CRIDA సంతోష్ నగర్ హైదరాబాద్ 500059 ఈ లొకేషన్కి అయితే మీరు 23rd ఏప్రిల్ రోజు వెళ్ళాల్సి ఉంటుంది. థర్స్డే ఉంటుంది ఈ మంత్లోనే మీకు. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఆ 23rd రోజు అక్కడ ఇచ్చిన అడ్రస్కి వెళ్ళారంటే మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ ICAR కింద పనిచేస్తూ మన హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ నుంచి అయితే వచ్చిందనమాట. మీకు గనక ఇగో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్లో వేయాల్సింది ఇక్కడ ఉంది చూడండి, ఇదే వేయాల్సి ఉంటుంది. సో స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడిగారు కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, క్వాలిఫికేషన్ వాళ్ళు ఎక్కువ మంది ఉండరు కాబట్టి ఉన్న వాళ్ళు మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఉన్నా సరే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేశారంటే చాలా యూజ్ అయితే అవుతుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.